నేడు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం 7,000 మంది పోలీసులతో భారీ భద్రత. నేడు ఏపీలో ప్రధాని పర్యటన, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న మోదీ. ఏపీ మంత్రివర్గం జాబితా విడుదల, చంద్రబాబు కేబినెట్లో 24 మందికి ఛాన్స్. నేడు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం, 317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష. కాళేశ్వరం అవకతవకలపై కొనసాగుతున్న విచారణ, నిర్మాణ సంస్థల ప్రతినిధులు విచారణకు రావాలని ఆదేశం. నేటి నుంచి తెలంగాణ పాఠశాలలు ప్రారంభం, ఫిట్నెస్ లేని వెహికల్స్ సీజ్ చేయనున్న ఆర్టీఏ అధికారులు. నేడు నాంపల్లి కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ, తిరుపతన్న భుజంగరావు బెయిల్పై తీర్పు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం ఐటీ పార్క్ దగ్గర 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11:27 ప్రమాణం చేస్తారాయన. ఆయనతో పాటు మొత్తం 24 మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు డిప్యూటీ సీఎంగా, పవన్ కళ్యాణ్ ఇతర మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. గన్నవరం నియోజకవర్గం కేసరపల్లిలో జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి పలువురు అతిథులు హాజరు కానున్నారు. ప్రధాని మోదీ ఉదయం 11 గంటలకు విజయవాడ చేరుకుంటారు. మెగాస్టార్ చిరంజీవిని స్టేట్ గెస్ట్ గా ఆహ్వానించారు. ఇప్పటికే ఆయన విజయవాడ చేరుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అలాగే కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్, పలువురు బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరు కాబోతున్నారు. వారంతా విజయవాడ చేరుకున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గన్నవరం ఐటీ పార్క్ దగ్గర 14 ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల అగ్రనేతలు హాజరు కానున్నారు. ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు విజయవాడలో ఉండనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వీఐపీల తాకిడి నేపథ్యంలో పటిష్ట చర్యలు చేపట్టారు అధికారులు.
ఇక వీఐపీల కోసం 4 గ్యాలరీలు, ప్రజల కోసం 1 గ్యాలరీ, మొత్తం 5 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న కేసరపల్లిలో కార్యక్రమం కావటంతో హైవేపై ఆంక్షలు విధించారు పోలీసులు. నిన్న సాయంత్రం నుంచే ట్రాఫిక్ మళ్లింపులు, ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి 2 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నారు. సభా ప్రాంగణంలో ఎక్కడ ఉన్నా సభా వేదికపై జరిగే కార్యక్రమాన్ని చూసేందుకు వీలుగా భారీ ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్యం, భద్రత, బార్కేడింగ్, వైద్య శిబిరాలు, మజ్జిగ, తాగునీరు, భోజనం వంటి ఏర్పాట్లను చేశారు. వీఐపీలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో 7,000 మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. ఫోన్లో రమేష్, చెప్పండి. లక్ష్మి, ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉదయం 11:27 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు గాను నిన్ననే ఆయనను శాసనసభ పక్ష నేతగా ఎమ్మెల్యేలందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇక ఈ రోజు ఉదయం 11:20 కేసరిపల్లి వద్ద ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా 4వ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా 2 సార్లు పనిచేసినటువంటి అనుభవం చంద్రబాబు నాయుడుకి ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా మొదటిసారి 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా విజయం సాధించారు. 2014లో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. తిరిగి ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూడా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ఈసారి బీజేపీ, జనసేన కూటమిగా కలిసి ఎన్నికల్లో విజయం సాధించినటువంటి నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ఇప్పటికే కేబినెట్ కూర్పుకి సంబంధించి కసరత్తు కూడా పూర్తయింది. మొత్తం 25 మంది మంత్రివర్గం కొలువుతీరనుంది. చంద్రబాబుతో కలుపుకుంటే 25 మంది మంత్రివర్గంలో ఉంటారు. అదేవిధంగా 24 మంది మంత్రులకు సంబంధించినటువంటి లిస్ట్ ను కూడా ఇప్పటికే గవర్నర్ కు అందించడం జరిగింది. గవర్నర్ కూడా వారిని వాళ్ళ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించున్నారు. మొత్తంగా చూస్తే ఈ రోజు చంద్రబాబుతో పాటు మిగిలినటువంటి 24 మంది కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ప్రమాణ స్వీకారానికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అతిథులు కూడా తరలి వస్తూ ఉన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు ఇతర కేంద్ర మంత్రులు, అదేవిధంగా ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. వీరితో పాటు సినీ రంగానికి సంబంధించిన పలువురు ప్రముఖులు కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరవుతూ ఉన్నారు. ఇప్పటికే తమిళనాడు నటుడు, అగ్ర నటుడు రజనీకాంత్ కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చారు. అదేవిధంగా చిరంజీవి సోదరుడు చిరంజీవి, అదేవిధంగా చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించేందుకు విజయవాడకు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, నేతలు కూడా ఈ ప్రమాణ స్వీకారాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో మొత్తంగా వీఐపీలు, బీవీఐపీలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. దాదాపు 7,000 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అటు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, అదేవిధంగా ఇతర రంగాలకు సంబంధించిన ప్రముఖులందరూ హాజరవుతున్నటువంటి నేపథ్యంలో భద్రతా పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ముందుగానే ఇటు పోలీసు యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పటిష్టమైన బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ ప్రమాణ స్వీకారాన్ని వీక్షించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎవరైతే ఇక్కడ ప్రమాణ స్వీకారం కార్యక్రమం చూసేందుకు ప్రత్యక్షంగా తరలి రాలేకపోతూ ఉన్నారో వారు ఈ ప్రమాణ స్వీకారాన్ని వీక్షించేందుకు జిల్లాల వారికి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్టు తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక చంద్రబాబు కేబినెట్ కి సంబంధించి కేబినెట్ కూర్పు కూడా పూర్తయినటువంటి పరిస్థితి కూడా ఉంది. 24 మంది మంత్రులుగా ప్రమాణ
ఈ రోజు చేయనున్నారు. వారందరి చేత గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈసారి కేబినెట్ లో చాలా వరకు కొత్త వారికి అవకాశం ఇచ్చారు. సీనియర్లు అదేవిధంగా కొత్త వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు కూడా చెప్పుకోవచ్చు. ఈ కేబినెట్ లో మొత్తం 24 మంది మంత్రులు ఉంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి సత్యకుమార్ కి మంత్రివర్గంలో చోటు లభించింది. ఇక జనసేన తరఫున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ అదేవిధంగా కందుల దుర్గేష్ ఈ ముగ్గురు కూడా కేబినెట్ లో చోటు లభించిందని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనటువంటి పరిస్థితి కూడా ఉంది. 11:25 చంద్రబాబు నాయుడు ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత మంత్రులందరి చేత కూడా అబ్దుల్ నజీర్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించున్నారు. ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూసేందుకు కూడా ఇటు టీడీపీ, బీజేపీ అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తల నేతలు కూడా దాదాపు 2 లక్షల మంది వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కేబినెట్ లో ప్రధానంగా అటు సీనియర్లతో పాటు కొత్తగా ఎన్నికైన వారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని చాలా ఏళ్లుగా పనిచేస్తున్న వారికి ఈసారి అవకాశం కల్పించారు. ఈ కేబినెట్ లో దాదాపు 17 మంది వరకు కొత్త వారికి అవకాశం ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో 24 మందితో కూడిన మంత్రుల జాబితా విడుదలైంది. చంద్రబాబుతో పాటే ఇవాళ మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీడీపీ నుంచి 21 మంది, జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1కి కేబినెట్లో చోటు కల్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వారితో పాటే మరో 23 మంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉంటారు. పవన్ సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను అర్ధరాత్రి దాటాక 1:15 సమయంలో ప్రకటించారు. ఒక స్థానాన్ని ఖాళీ ఉంచారు. సీనియర్లకు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు. సగానికి పైగా కొత్త వారికి అవకాశం లభించింది. 17 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. 3 మహిళలకు చోటు లభించింది. కేబినెట్ లో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నారాయణ, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఫరూక్ ఆనంద్, రామనారాయణ రెడ్డి,
పయ్యవుల కేశవ్, కొలుసు పార్థసారథి, ఢోలా బాల వీరాంజనేయులు, గొట్టిపాటి రవిలకి చోటు లభించింది. బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్కు కేబినెట్లో చోటు కల్పించారు. ఒక స్థానాన్ని భర్తీ చేయకుండా వదిలేశారు. బీసీలు 8 మంది, ఎస్సీలు 2, ఎస్టీ 1, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. 4 కాపులు, 4 కమ్మ, 3 రెడ్లకు అవకాశం ఇచ్చారు. భాజపా నుంచి ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చర్చించేందుకు చంద్రబాబు వేచి ఉండడంతో జాబితా ప్రకటించడంలో జాప్యం జరిగింది. మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కొన్ని రోజులుగా విస్తృత కసరత్తు చేశారు. సామాజిక వర్గాలు, ప్రాంతాలు, వివిధ వర్గాల ఆకాంక్షల మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని సిద్ధం చేశారు. తెదేపా నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంత్రివర్గంలో చేరారు. ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథిలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. టీడీపీ అధినేత ఏపీకి కాబోయే సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా సమావేశమయ్యారు. నిన్న రాత్రి అమిత్ షా, జేపీ నడ్డాలు చంద్రబాబు ఇంటికి వెళ్లారు. వారికి టీడీపీ అధినేత స్వాగతం పలికారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో మంత్రివర్గ కూర్పుపై చర్చించేందుకు ఆయన నివాసానికి వచ్చారు. బీజేపీ నేత బిఎల్ సంతోష్, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, సిద్ధార్థనాథ్ సింగ్ కూడా చంద్రబాబు నివాసానికి వచ్చారు. మంత్రివర్గ కూర్పు, బీజేపీ నుంచి ఎవరెవరికి పదవులు ఇవ్వాలి, ఏ పదవి ఇవ్వాలి అనే అంశంపై చర్చించారు. వీరి భేటీ దాదాపు 45 నిమిషాలు కొనసాగింది. అమిత్ షాతో భేటీ తర్వాత టీడీపీ, జనసేనల నుంచి కేబినెట్లోకి తీసుకునే వారి జాబితాను సిద్ధం చేశారు. అర్ధరాత్రి తర్వాత గవర్నర్కు మంత్రుల జాబితాను పంపించారు. మంత్రులుగా అవకాశం దక్కిన నేతలకు చంద్రబాబు ఫోన్ చేసి సమాచారం అందించారు.
మంగళవారం రాత్రి అమిత్ షా ప్రత్యేక విమానంలో వచ్చారు. అమిత్ షా వెంట కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వచ్చారు. అమిత్ షాకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. పురంధేశ్వరి, సీఎం రమేష్, సుజనా చౌదరి, సత్యకుమార్, టీజీ వెంకటేష్ తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్లనున్నారు. ఉదయం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకుంటారు. రాత్రి తిరుమలలోని గాయత్రి నిలయం అతిథి గృహంలో బస చేస్తారు. గురువారం ఉదయం 7:30 సీఎం హోదాలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం రంగనాయక మండపంలో వేద పండితుల ఆశీర్వాదం అందుకుంటారు. తిరిగి 9 గంటలకు తిరుమల నుంచి అమరావతికి తిరుగు ప్రయాణమవుతారు. చంద్రబాబు సీఎం హోదాలో తిరుమలకు వస్తున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథి గృహం వద్ద స్వాగతం, బస, దర్శన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది. మరోవైపు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసు, టీటీడీ విజిలెన్స్ విభాగాలు కూడా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశాయి. చంద్రబాబు బస చేసే అతిథి గృహం, కాన్వాయ్ ప్రయాణించే మార్గాల్లో డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. నేడు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. రాష్ట్ర ప్రభుత్వం 31746 జీవోలపై నియమించిన కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో భేటీ కానున్నది. కమిటీలోని మంత్రులు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు హాజరు కానున్నారు. 31746 జీవోలకు సంబంధించి ఉద్యోగులు, అభ్యర్థుల నుంచి వినతులను స్వీకరించనున్నారు. ఏపీలో మీడియా అణచివేతపై ట్రాయ్కి చైర్మన్కు వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి లేఖ రాశారు. ఏపీలో కేబుల్ టీవీ ఆపరేటర్స్ అసోసియేషన్ బ్లాక్ చేసిన ఛానల్స్ విషయంలో జోక్యం చేసుకోవాలని ట్రాయ్కి ఫిర్యాదు చేశారు. ఏపీలో కొత్తగా ఏర్పడబోతున్న ప్రభుత్వ ఆదేశాలతో కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ అక్రమంగా ఈ నిర్ణయం తీసుకుందని లేఖలో ఫిర్యాదు చేశారు. అందులో భాగంగా పలు ఛానళ్లను పూర్తిగా నిలిపేశారని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రాష్ట్రంలోని 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబానగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిన్న అత్యధికంగా యాదాద్రి, భువనగిరి జిల్లా బొమ్మల రామారంలో 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లా తోగుట మండలం వెంకట్రావుపేటలో 6.5, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడలో 6.5, మెదక్ జిల్లా ఎల్కర్దిలో 6, తూఫ్రాన్ మండలం ఇస్లాంపూర్లో 5.8, శంకరంపేటలో 5.1 సెంటీమీటర్లు కురిసింది. పిడుగుపాటుతో సిద్దిపేట జిల్లాలో ఓ రైతు, మెదక్ జిల్లాలో ఓ మహిళ మృతి చెందారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు ఆకస్మిక వర్షాలు, వరదలు వచ్చినా ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు రాకుండా తగు వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో అధికారులతో సీఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీలోని డిజాస్టర్ రెస్పాన్స్ విభాగాన్ని మరింత పటిష్టపరుస్తున్నామని తెలిపారు.
విపత్తులను ఎదుర్కోవడానికి అదనపు సిబ్బందిని తగు యంత్ర పరికరాలను అందచేయనున్నామని చెప్పారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో 30 DRF బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. వీటికి తోడు మరో 15 బృందాలను అదనంగా ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలో పెద్ద సంఖ్యలో ఫార్మా కంపెనీలు ఉన్నందున కెమికల్ ఫైర్ ప్రివెన్షన్కు ప్రత్యేక శిక్షణతో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని శాంతికుమారి సూచించారు. హైదరాబాద్ నగరంలో 141 సమస్యాత్మక ప్రాంతాల్లో మున్సిపల్, పోలీస్, విద్యుత్, జలమండలి తదితర సంబంధిత శాఖల సమన్వయంతో ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు చేపట్టాలని సీఎస్ ఆదేశించారు. తెలంగాణలో నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవులతో నిర్మానుష్యంగా మారిన పాఠశాలలు ఇవాల్టి నుంచి కలకలలాడనున్నాయి. బడిబాటలో భాగంగా ఈ ఏడాది 11,500కు పైగా విద్యార్థులు ప్రవేశాలు పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు 48 రోజుల అనంతరం బడిబాట పట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో అవసరమైన మరమ్మత్తు పనులను దాదాపు పూర్తి చేశారు. తరగతి గదులను అలంకరించి ప్రవేశ ద్వారాలకు మామిడి తోరణాలు కట్టి పండగ వాతావరణంలో విద్యార్థులకు స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తొలి రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. వాటిని మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా అందించనున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.